హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ఒక డౌట్ వచ్చి ఉండవచ్చు. అదేమిటంటే ట్రైన్ చైన్ లాగిన వెంటనే ఆ చైన్ మనమే లాగామని టికెట్ కలెక్టర్ కానీ లోకో పైలట్ కానీ ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తుంది? అలాగే ఎందుకని ఇండియన్ రైల్వే బ్లూ కలర్లో ఉన్న బోగీస్ అన్నిటిని కూడా రెడ్ కలర్ బోగీస్గా మారుస్తుంది? అలాగే కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్స్ అనేవి 2 లైన్స్ కాకుండా 3 లైన్స్ ఎందుకు ఉంటాయి? ఇలా ఈ వీడియోలో రైల్వేస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాం. అందుకోసం ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా పూర్తి వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాలలో ట్రైన్ చైన్ని లాగుతూ ఉంటాం. అయితే మనం ట్రైన్ చైన్ లాగిన వెంటనే ఆ బోగీకి అటాచ్ అయిన బ్లాక్ పైపు నుంచి ఎయిర్ ప్రెషర్ రిలీజ్ అయి ఆటోమేటిక్గా బ్రేక్స్ అనేవి పడతాయి. ఇలా ఆటోమేటిక్గా ట్రైన్స్ ఆగిపోవడం గమనించిన లోకో పైలట్ వెంటనే సౌండ్ని కీ ప్యాటర్న్లో కొడతాడు. ఇలా 2 స్మాల్ హారన్స్, ఒక లాంగ్ హారన్స్ కొట్టడం వలన రైల్వే పోలీస్ కానీ రైల్వే గార్డు కానీ తెలిసిపోతుంది. ట్రైన్ సిగ్నల్ పడడం వల్ల ఆగిపోలేదని, ట్రైన్ చైన్ లాగడం వల్ల ఆగిపోయిందని తెలిసిపోతుంది. అప్పుడు వెంటనే రైల్వే పోలీసులు కానీ రైల్వే గార్డు కానీ ట్రైన్ దిగి ప్రతి బోగీని చెక్ చేస్తారు. ఏ బోగీలో అయితే మనం ట్రైన్ చైన్ లాగామో ఆ బోగి బయట పైపులో నుంచి హెయిర్ అనేది రిలీజ్ అవుతూ సౌండ్ వస్తుంది. అలా ఏ బోగీలో అయితే సౌండ్ వస్తుందో ఆ బోగీలో చైన్ లాగారని రైల్వే గార్డుకు తెలిసిపోతుంది. అప్పుడు ఆ బోగీలోకి వచ్చి ఎవరు చైన్ లాగారని ఎంక్వైరీ చేస్తారు. మళ్ళీ దీన్ని రీసెట్ చేయాలంటే ట్రైన్ బోగీస్కి మధ్యలో ఉండే ఈ లివర్ అనే పార్ట్ని మళ్ళీ యథావిధిగా తిప్పాలి. ఇలా తిప్పడం వలన ఎయిర్ ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ తర్వాతనే లోకో పైలట్ ట్రైన్ని ముందుకు తీసుకువెళ్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, కొన్ని సంవత్సరాల క్రితం మీరు గమనించినట్లయితే ఇండియన్ రైల్వేలో ప్యాసింజర్ ట్రైన్ కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్ కానీ బ్లూ కలర్ ఉండేవి. వీటిని ఐసీఎఫ్ కోచెస్ అని అంటారు. కానీ ఇప్పుడు ఇండియన్ రైల్వేలో రెడ్ కలర్ కోచెస్ని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వీటిని ఎల్హెచ్డి కోచెస్ అని అంటారు. ఎందుకని ఈ విధంగా మారుస్తూ ఉన్నారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐసీఎఫ్ ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ అని వీటిని ఇండియన్ రైల్వే సొంతంగా తయారు చేస్తుంది. ఎల్హెచ్వి అంటే లింక్ ఆఫ్ మ్యాన్ బోచ్, ఇది జర్మనీ కంపెనీ తయారు చేస్తుంది. ఎల్హెచ్వి కోచెస్ అనేవి ఐసీఎఫ్ కోచెస్తో కంపేర్ చేసినట్లయితే చాలా బెటర్. ఎందుకంటే స్పీడ్లో కానీ సేఫ్టీలో కానీ వెయిట్లో కానీ ఎల్హెచ్వి కోచెస్ అనేవి చాలా బెటర్. ఇది ఎలానో తెలుసుకుందాం. 1, స్పీడ్. ఐసీఎఫ్ కోచెస్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 110 km/h, కానీ ఎల్హెచ్వి కోచెస్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 160 km/h. అంటే ఐసీఎఫ్ కోచెస్ కంటే ఎల్హెచ్వి కోచెస్ ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళినా కూడా ఏమీ కాదు. నెంబర్ 2, సౌండ్. ఐసీఎఫ్ కోచెస్ యొక్క డిజిబుల్ సౌండ్ అనేది 80 వరకు ఉంటుంది, కానీ ఎల్హెచ్వి కోచెస్ యొక్క సౌండ్ అనేది 60 డెసిబుల్స్ వరకు ఉంటుంది. సో ఎల్హెచ్వి కోచెస్లో ప్రయాణం చేసేటప్పుడు మనకు సౌండ్ అనేది అంత ఎక్కువగా రాదు. నెంబర్ 3, వెయిట్. ఎల్హెచ్వి కోచెస్ అనేవి ఐసీఎఫ్ కోచెస్ కంటే తక్కువ వెయిట్ ఉంటాయి. అందుకే ఎల్హెచ్వి కోచెస్ని లైట్ వెయిట్ కోచెస్ అని కూడా అంటారు. నెంబర్ 4, సేఫ్టీ. రైల్వే ప్రమాదం జరిగినప్పుడు ఐసీఎఫ్ కోచెస్ అనేవి బోగీల మధ్యలో ఉండే కప్లింగ్ బ్రేక్ అయి ఒకదాని మీద మరొకటి పడే అవకాశం ఉంటుంది. అంటే చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అదే ఎల్హెచ్వి కోచెస్ అయితే తక్కువ వెయిట్ ఉండడం వలన ఎక్కువ డ్యామేజ్ చేయవు. అంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా కూడా అది చెల్లాచెదురుగా పడవు. సో తక్కువ నష్టం జరుగుతుంది. వీటి కారణాల వల్ల ఇండియన్ రైల్వే అనేది ఐసీఎఫ్ కోచెస్ని ఎల్హెచ్వి కోచెస్గా మారుస్తుంది. ముందుగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 10 కోచెస్ని ఎల్హెచ్వి కోచెస్గా మారుస్తున్నారు. ఆ తర్వాత ప్యాసింజర్స్ ట్రైన్స్ కూడా ఈ ఎల్హెచ్వి కోచెస్ని పెడతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.